ఒక ఐటమ్ని ఎక్కడైనా సోర్స్ చేసుకోవాలంటే చాలా మందికి తెలియదు, కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి. సో ఆ ప్రాబ్లమ్ మీరు ఎలా సాల్వ్ చేయగలిగారు? దీనికి సంబంధించి మేము యాక్చువల్గా చాలా రీసెర్చ్ చేశాం సార్. ఇనిషియల్ గా మనకి రిటర్న్స్ వచ్చే బిజినెస్ అయితే ఇది కాదు. ఇనిషియల్గా వచ్చేది కాదండి. క్వాలిటీ అన్నది మేము కాంప్రమైజ్ అవ్వం. ఎందుకంటే కస్టమర్కి వాళ్ళు రూపాయి పెట్టినవ్వండి, 10 రూపాయలు పెట్టినవ్వండి, వాళ్ళు పెట్టిన మనీకి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్. సార్ మీ బట్టి మీరు మంత్లీ ఒక ఇన్కమ్ ఎంత జనరేట్ చేయగలుగుతున్నారు ఈ చాక్లెట్ బిజినెస్ ద్వారా? చాక్లెట్ బిజినెస్ ద్వారా మాకు హే ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవినాష్ బిస్కనెక్ట్. ఈ వీడియోలో మనం చాక్లెట్ మేకింగ్ బిజినెస్ గురించి పార్ట్ 1 కంటిన్యూషన్, పార్ట్ 2 వీడియోతో చూడబోతున్నాం. ఎవరైతే పార్ట్ 1 వీడియో ఇంకా వాచ్ చేయలేదో డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, వెళ్ళి వెంటనే వాచ్ చేయండి. సో ఈ వీడియోలోకి వచ్చేసరికి ఒక చాక్లెట్ ని ఎలా మేకింగ్ చేస్తారో అండ్ ఇన్వెస్ట్మెంట్, మార్కెటింగ్ అండ్ మిషనరీస్ గురించి ఈ వీడియోలో చాలా డీటెయిల్ గా ఉంటుంది. ఇంకా మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారో రా అండ్ రియలిస్టిక్ బిజినెస్ కంటెంట్ గురించి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలో కింద కామెంట్ లో అయితే మెన్షన్ చేయండి. సార్, ఈ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది సార్? ఫ్రమ్ మిషనరీ టు ప్యాకింగ్ ఏ విధంగా అవుతుందో చెప్తారా? షూర్ సార్. యాక్చువల్గా చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది మనకైతే కోకో బేస్ నుంచి వస్తుంది సార్. మనకు కోకో పౌడర్, కోకో బటర్ ఇవన్నీ మిక్స్ చేసి మనం ఒక మిషనరీలో వాటికి మాకంటూ ఒక రెసిపీ ఉంటుంది. ఆ రెసిపీతో మేము మిక్స్ చేసి ఉంచుతాం. మిక్స్ చేసి ఇందులో మేము ఒక ఓవర్ నైట్ పెడితే మార్నింగ్ కల్లా అది మెల్ట్ అయ్యి మనకి ఇలా లిక్విడ్ స్టేజ్ లోకి వస్తుంది. ఈ టైప్ లో లిక్విడ్ స్టేజ్ లోకి వస్తుంది. ఇలా లిక్విడ్ స్టేజ్ లో వచ్చాక దీన్ని మనం తీసుకొని ఇలాగా 3 మౌంట్స్ లోకి వేస్తుంటాం సార్. ఇలా మౌంట్స్ లోకి వేసి దీంట్లో మనం కావాలంటే క్యాజు, ఆల్మండ్స్, సో డిఫరెంట్ ఇలా వేసుకుంటాం. మేము ఇలాగా ఆల్మండ్ కూడా మనం ఇలా డైరెక్ట్ వేయడానికి ఉండదు. మనం సపరేట్ గా డిప్పింగ్స్ వీటిని మళ్ళీ సపరేట్ గా రోస్ట్ చేసి ఎయిర్ ఫ్రై చేసి అప్పుడు కానీ మనం వేయడం అవ్వదు. ఇలా వేస్తాం. ఇలా వేసిన తర్వాత కూడా ఇట్లా చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ ఉంటాయి కదండి, వీటిని మనం ఓవర్కమ్ చేయడానికి సేమ్ మిషనరీలో ఒక వైబ్రేటర్ ఉంటుంది. ఈ వైబ్రేటర్ లో మనం ఇలా పెడితే ఇందులో ఉన్న ఎయిర్ బబుల్స్ కానీ ఏమైనా గ్యాప్స్ ఉన్నా అవన్నీ ఫిల్ అవుతుంది. తర్వాత దీన్ని తీస్తామండి. వీటిని తీసుకొచ్చి మనం ఒక టెంపరేచర్ లో సర్టెన్ టెంపరేచర్ లో మనం ఫ్రీజర్ లో పెట్టుకోవాలి. సో ఏ ఐటమ్ అయినా సరే అలా ఫ్రీజర్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫ్రిడ్జ్ లో ఖచ్చితంగా మనం ఫ్రీజ్ చేసుకోవాలి. ఇలా ఫ్రీజ్ చేసుకుంటాం. ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్ గా ఫ్రీజ్ చేసి వదిలేయకూడదు. సర్టెన్ టెంపరేచర్ వచ్చాక మనం అది ఒక 30 మినిట్స్ తర్వాత ఫ్రీజ్ అయ్యాక తీసి మళ్ళీ నార్మల్ టెంపరేచర్ లో పెట్టాలి. ఎయిర్ లో ఇప్పుడు ఇది మనం ఫ్రీజింగ్ టెంపరేచర్ మీకు ఇది ఒక 8 degrees ఉంటుంది. 8 degrees. మనం అదే టెంపరేచర్ నుంచి మనం బయటకి తీసుకొస్తే ఏటవుతుందంటే ఎయిర్ లో ఉన్న మాయిశ్చర్ దాన్ని పట్టేసి టెంపరేచర్ వేరియేషన్ వచ్చి అది మళ్ళీ స్పీడ్ గా మెల్ట్ అయిపోతుంది. సో మనం ఏం చేస్తామంటే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ లో టెంపరేచర్ లో పెడతాం. అంటే +4 లో పెడతాం. +4 లో ఒక 30 minutes పెడితే అది రూమ్ టెంపరేచర్ కొంచెం నియర్ బై ఉంటుంది. రూమ్ టెంపరేచర్ బయట మనకి 25-30 ఉంటుంది కదా, సో నియర్ బై ఉంటుంది. ఆ విధంగా దాన్ని ట్యాంపరింగ్ అంటాం. ట్యాంపరింగ్ మెథడ్ అంటాం. చాక్లెట్ టెంపరేచర్ ట్యాంపరింగ్ అంటాం. దాన్ని అలా తీసుకొచ్చి తర్వాత దాన్ని తీసుకొచ్చి మనం ప్యాకింగ్ చేస్తాం. ప్యాకింగ్ ఏ విధంగా అవుతుంది సార్? మనకి ఇది యాక్చువల్గా ప్యాకింగ్ అది ఎక్స్క్లూజివ్ గా మేము కస్టమైజర్ చేయించుకున్నాం. యూజువల్ గా ఎక్కువ చెక్కీలకి వీటికి యూజ్ చేసే మిషన్ మేము వాటిని మా కోసం సపరేట్ గా చాక్లెట్స్ కోసం అని ఎక్స్క్లూజివ్ గా మా కస్టమైజర్ కి చేయించుకొని ముంబై నుంచి చేయించుకొని తెప్పించుకున్నాం. వీటికి ఇవాళ రోల్స్ ఉంటాయి సార్. ఈ రోల్స్ అన్నీ కూడా మేము రాయ్పూర్ నుంచి తెప్పించాం. ఎక్స్క్లూజివ్ గా మేము చేయించుకున్నాం. ఓన్లీ రోల్. ఈ మిషనరీ అన్నది మేము ముంబై నుంచి తెప్పించాం. ఇక్కడ మనం ఇలా 1 by 1 మనం పెడుతూ ఉంటే అలా వెళ్తూ ఉంటాయండి చాక్లెట్స్ వెళ్ళి మనకి ఇక్కడ నుంచి ఇలా ప్యాక్ అయ్యి సీల్ అయ్యి డ్రాప్ అయిపోతుంది. వాటిని తీసుకొని మనం డిఫరెంట్ ఐటమ్స్ గిఫ్ట్ ప్యాకింగ్స్ కింద చేస్తుంది. కస్టమర్స్ కి నచ్చినట్టుగా చేస్తుంది. ఇందులో కూడా మేము ఈ బాల్స్ అన్నవి కంప్లీట్ గా డిఫరెంట్ అండి. ఈ బాల్స్ లక్ష్మీగిరిలో. ఈ బాల్స్ అన్నవి యూజువల్ గా మనకి చాలా తక్కువ కంపెనీస్ చేస్తుంటాయండి. మీకు అయితే ఫెరో రోచర్ ఇంకొన్ని ఇంపోర్టెడ్ కంపెనీస్ అని అంటారు, బట్ అవి బెంగళూరులో కొన్ని కార్నర్స్ లో చేస్తారు. అవి అంత క్వాలిటీ ఉండవు. మేము ఇది తయారు చేయడానికి కూడా మా కాన్సెప్ట్ ఏంటంటే కస్టమర్ కి
ప్రతి ఒక్కరు ఫెర్రో రోచర్ ఆ క్వాలిటీని ఎఫర్ట్ చేయలేరు. అవును. బట్ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తినాలన్న కోరిక అయితే ఉంటుంది. స్వీట్ గా కాబట్టి అండ్ హ్మ్. చాక్లెట్ కాబట్టి అందరు ఎఫర్ట్స్ మేము ఏంటంటే ఆ మీడియం రేంజ్ లో చేయాలని ఆ మీడియం రేంజ్ లో చేయాలన్నది మా కాన్సెప్ట్. ఓకే. అంటే అంత హై కాదు, మరీ లో కాదు. సో ఆ క్వాలిటీతో సేమ్ కాన్సెప్ట్స్ విత్ నట్స్ తో కూడా మేము చేస్తామండి. మీరు చూస్తే ప్రతి చాక్లెట్ లో కూడా కాల్మండ్ నట్ కానీ కస్టమర్ కావాలంటే వైట్ చాక్లెట్ తో కూడా చేస్తాం, స్ట్రాబెర్రీ చాక్లెట్స్ తో కూడా చేస్తాం, షుగర్ ఫ్రీ తో కావాలంటే షుగర్ ఫ్రీ చాక్లెట్స్ కూడా చేస్తాం మేము. అవన్నీ ఓన్లీ ఆర్డర్ బేస్ మీద చేస్తాం. రెగ్యులర్ గా అయితే మేము మా చాక్లెట్స్ తో చేస్తుంటాం, మా రెసిపీతో చేస్తుంటాం. ఇందులో కూడా నట్స్ తో పాటు చేసిస్తుంటాం. సో కస్టమర్ తిన్నప్పుడు కూడా ఆ ఫీల్ రావాలి, వాళ్ళు ఫీల్ అవ్వాలి. అంటే మనం ఏదో చేసామని కాకుండా ఆ ఇంటర్నేషనల్ క్వాలిటీ అన్నది మనకు ఉండాలి. సో అందుకే మేము వాడే మెటీరియల్ కూడా అన్ని ప్రీమియం మెటీరియల్సే వాడతాం. మేము రెగ్యులర్ గా మాకు ముంబై నుంచి కొన్ని కంపెనీస్ సప్లైస్ ఉంటాయి, కాకో పౌడర్ కానీ బేసెస్ కానీ వాళ్ళ దగ్గర నుంచే మేము తీసుకుంటాం. సార్ ఓకే, ఈ బిజినెస్ ని మనం స్టార్ట్ చేయాలంటే మెయిన్ గా ఒక ప్రాబ్లం ఏంటంటే సోర్సింగ్ ఉంటుంది సార్. ఒక ఐటమ్ ని ఎక్కడైనా సోర్స్ చేసుకోవాలంటే చాలా మందికి తెలియదు, కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి. సో ఆ ప్రాబ్లమ్ మీరు ఎలా సాల్వ్ చేయగలిగారు? దీనికి సంబంధించి మేము యాక్చువల్గా చాలా రీసెర్చ్ చేసాం సార్. మనం కేరళలోని మనకి యూజువల్ గా ఈ ప్రోడక్ట్స్ ఎక్కువ చాక్లెట్ ప్రోడక్ట్స్ అనేవి టెంపరేచర్ కూల్ గా ఉండే హిల్ స్టేషన్స్ లో అటువంటి ప్లేసెస్ లో మేము చాలా రీసెర్చ్ చేసి అక్కడికి వెళ్ళి ఒక 3 months వెయిట్ చేసి అక్కడ నేర్చుకొని బయటకు ఇక్కడికి వచ్చాక మనకి కూడా మేజర్ ప్రాబ్లం ఏంటంటే అండి, దీనికి సంబంధించి మనకు రా ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు. మీకు ఎక్కడ రా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉండదు. మీకు ఒక బేకింగ్ అనుకోండి, ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఒక చెఫ్స్ ఉంటారు. బట్ మన చాక్లెట్ కి సంబంధించి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ అవైలబుల్ గా ఉండేది కాదు. మనం ఇండివిజువల్ గా బుక్ స్టడీ చేసి ఆన్లైన్ లోని యూట్యూబ్ లోని రీసెర్చ్ చేసి ట్రై అండ్ ఎర్రర్ మెథడ్ అండి. మనం ఒక ప్రోడక్ట్ చేయడానికి మినిమం మేము ఒక 100 times మేము ట్రై అండ్ ఎర్రర్ చేసాం, ఒక చాక్లెట్ రావడానికి కానీ ఒక రెసిపీ రావడానికి. ఇందులో మనకి లక్కీ ఏంటంటే కొన్ని కంపెనీస్ మన బేస్ మెటీరియల్స్ సేల్ చేస్తాయి. కోకో పౌడర్ కానీ, కోకో బటర్ కానీ, రా ఫ్యాట్స్ కానీ, వీటికి సంబంధించిన మెటీరియల్స్ తో వాటిని మనం తీసుకొచ్చి మనం రెసిపీ తయారు చేసుకొని మనం ఓన్ గా మనం రెడీ చేసుకోవాలి. అండ్ రేటర్ ఏంటంటే మనకు మార్కెటింగ్ వచ్చేటప్పటికి వీటి ప్యాకింగ్ కానీ షెల్ఫ్ లైఫ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. స్పెషల్లీ ఇన్ ప్యాకింగ్ అండి. ప్యాకింగ్ మనం ఎంత అట్రాక్టివ్ గా ఇచ్చామన్న దాని ప్రకారమే మనకి చాక్లెట్ సేల్స్ అన్న కానీ మనకు డిపెండ్ అయి ఉంటుంది. అండ్ వీటికి ఇంకా ఇన్వెస్ట్మెంట్ వరకు వస్తే మనకు బేసిక్ ఒక 10 lakhs ఒక కొత్త న్యూ కమర్ స్టార్ట్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ 10 lakhs ఉండాలి. అండ్ మనకి రిటర్న్స్ టైం కూడా చాలా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ కస్టమర్స్ వెళ్ళాలి, వాళ్ళకి మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి, వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, తర్వాత కానీ మనకి ఇనిషియల్ గా మనకి రిటర్న్స్ వచ్చే బిజినెస్ అయితే కాదు, ఇనిషియల్ గా వచ్చేది కాదండి, లాంగ్ టర్మ్ లో వస్తుంది. బట్ సస్టైనబిలిటీ మనకి క్వాలిటీ మనం మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా సస్టైనబిలిటీ అనేది ఉంటుంది. సార్ స్టార్టింగ్ ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఈ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ ఐటమ్స్ పర్చేస్ చేయాల్సి వస్తుంది? మనకి ఇనిషియల్ గా వాళ్ళకి కోకో పౌడర్, కోకో బటర్ అండ్ కొన్ని రా మెటీరియల్స్ ఉంటుంది. అండ్ మిషనరీస్ వచ్చేసరికి మిషనరీకి వస్తే ఇటువంటి బేసిక్ మిషనరీస్ ఉండాలి. సో ఈ మిషనరీస్ ఏమంటారు సార్ దీన్ని? వీటిని చాకో మెల్టింగ్ ప్లాంట్స్. దీంతో పాటు రిఫ్రిజిరేటర్ అనేది కంపల్సరీ. టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి మీకు ఒక రూమ్ కి ఏసీ అవన్నీ కంపల్సరీగా ఉండాలి. మైక్రో ఓవెన్ కూడా కంపల్సరీ. కంపల్సరీ. ప్యాకింగ్ అనేది వాళ్ళ స్కేల్ బట్టి వాళ్ళు చూసుకోవాలి. ఏంటంటే ఫర్దర్ లో క్వాలిటీ ప్రైస్ ఇష్యూ రాకూడదని మేము కంప్లీట్ గా ఇది పెట్టాం. ప్యాకింగ్ మిషన్ ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్ మినిమం 10 lakhs బడ్జెట్, మినిమం బడ్జెట్. సో మనకి ఇన్వెస్ట్మెంట్ బట్టి మనం స్టార్ట్ చేసుకోవాలి. అండ్ మెయిన్ ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ ఉండదండి. కేక్స్ అంటే ఎవరో వచ్చి నేర్పిస్తారు, లేదా మనకి నేర్చుకున్న స్టాఫ్ అవైలబుల్ ఉంటారు. దీంట్లో అలా కాదు, ముందు మనం నేర్చుకొని తర్వాత మనం టీచ్ చేసి ఎంప్లాయీస్ మనం ట్రైన్ చేసుకోవాలి. మాకు లక్కీగా ఎంప్లాయీస్ అందరూ కూడా మాకు ఒక 3 years 5 years నుంచి వాళ్ళే. సో వాళ్ళకి బాగా ఐడియా ఉంటాం. బయటకు వచ్చేటప్పటికి స్కిల్ వర్కర్స్ అన్నది దీనికి అవైలబిలిటీ లేదు. మనం ఓన్ గా ట్రై చేసి మనం ట్రైన్ చేసుకొని మనం చేయించుకోగలిగితే. సార్ చాక్లెట్ లో మెయిన్ గా ఫస్ట్ ఎపిక్స్ అంటే ప్యాకింగ్ అని అంటారు. సో దాని మీద క్రాక్ చేయగలిగారు సార్? యాక్చువల్గా ప్యాకింగ్ సంబంధించి మేము చాలా ట్రై అండ్ ఎర్రర్ మెథడ్స్ యూజ్ చేశాను సార్. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకింగ్ చేసాం. పేపర్స్తోని, బటర్ పేపర్తో ట్రై చేసాం, నార్మల్ కవర్స్తో ట్రై చేసాం. వీటిలో మాకు రీసెర్చ్ చేయగా తెలిసింది ఏంటంటే వీటికి సంబంధించి సపరేట్గా ఫుడ్ ప్రోడక్ట్కి సంబంధించింది కనుక
ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాస్టిక్ తోనే మనం కవర్స్ చేయాలని స్టార్టింగ్ యాక్చువల్ కంప్లీట్ గా మాన్యువల్ గా చేసేవాళ్ళం సార్. ఇప్పటికి ఈ ప్యాకింగ్ అన్నది కంప్లీట్ గా మాన్యువల్. దీనికి సంబంధించి ఒక మిషనరీస్ కానీ ఏం అవైలబుల్ గా లేవు. అండ్ అందుకే మాకు ఇనిషియల్ లో మాకు బాగా ప్రాబ్లం వచ్చి మాకు ఎక్కువ టైం తీసుకునేది. సపోజ్ ఒక 1 kg ప్యాక్ చేయాలంటే మినిమం మాకు 2-3 hours పడుతుంది. కేజీ ప్యాక్ చేయండి. ప్రతి 1 kg ప్యాక్ చేయడం ప్రతి ఇండివిజువల్ చాక్లెట్ కి మనం ప్యాక్ చేయాలి. ప్యాక్ చేసిన తర్వాత ఇప్పుడు రీసెంట్ గా అయితే మేము ఇలా బాల్స్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఫెరో రోచర్ టైప్ బాల్స్, వీటికి సంబంధించి వీటికి మేము డైరెక్ట్ గా మిషనరీ ప్యాకింగ్ పెట్టాం సార్. మిషనరీ చూపించారు. ఆ మిషనరీలో ఈ ప్యాకింగ్ వస్తుంది. ఈ బాల్ ప్యాక్ డైరెక్ట్ కవర్ ప్యాకింగ్ ఇలా వస్తుంది. వీటికి కూడా నార్మల్ ఈ ప్యాకింగ్ పెట్టాను సార్. బట్ కస్టమర్స్ కి అయితే మాత్రం వీటికి సంబంధించి ఈ కలర్స్ ఈ ప్యాకింగ్ మాకు ఇప్పటికీ లైక్ మనం పెట్టాం కానీ మాకు అంతగా సక్సెడ్ అవ్వలేదు. సో వాటికి ఆపేసి మళ్ళీ మేము ఈ ప్యాకింగ్ కి రావాల్సి వచ్చింది. ఇందులో కూడా మేము వీటితో ఇలా ఈ టైప్ చిన్న డిఫరెంట్ మోడల్స్ స్టార్ట్ చేసాం సార్. ఇనిషియల్ గా మేము స్టార్ట్ చేసినవి అయితే ఈ టైప్ స్టార్టింగ్ ఒక 13 years బ్యాక్ స్టార్ట్ చేసినవి ఈ టైప్ మోడల్స్ తోని సిమిలర్ మోడల్స్ లో కార్ లాగా బస్ లాగా పిల్లలకి పెద్దవాళ్ళకి అట్రాక్ట్ చేసేలాగా డిఫరెంట్ ప్యాటర్న్స్ పెట్టాం. వాటి నుంచి మాకు కొంచెం ఇనిషియల్ గా మంచి బ్రేక్ త్రూ వచ్చింది. మాకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. కస్టమర్స్ నుంచి, రిటైలర్స్ నుంచి, అందరి నుంచి మాకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. వాటి తర్వాత మేము మెల్లమెల్లగా ఇలా లాలీపాప్స్ చేసేవాళ్ళం సార్. ఇలా లాలీపాప్స్, చాక్లెట్ లాలీపాప్స్. నార్మల్ లాలీపాప్స్ అంటే మనకు ఓన్లీ క్యాండీ లాలీపాప్స్ ఉంటాయి. అవి హై షుగర్ ఉంటాయి. పిల్లలకు కానీ ఎవరికి అంతగా మంచిగా కలర్స్ అవన్నీ మీకు డిఫరెంట్ గా యూజ్ చేస్తారు. బట్ వీటికి వచ్చేటప్పటికి ఇది ఓన్లీ ప్యూర్ చాక్లెట్ వస్తుంది. మిక్సింగ్ ఉండదు, ప్రిజర్వేటివ్స్ ఉండవు, కెమికల్స్ ఉండవు. ప్యూర్ చాక్లెట్ తో లాలీపాప్స్ చేసి ఇచ్చేవాళ్ళం. వీటిలో కూడా మాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. స్టిల్ మాకు నెంబర్ 1 ఇవి మాకు బాగా బాగా హెల్ప్ అయ్యేసి. తర్వాత ఇన్సిల్ ఆ చాక్లెట్స్ లోనే మేము షుగర్ ఫ్రీ చాక్లెట్స్ అవి చేసేవాళ్ళం. ఓన్లీ కస్టమర్ రిక్వెస్ట్ మీద వాల్నట్స్ చాక్లెట్స్, ఆల్మండ్ చాక్లెట్స్, క్యాజూ చాక్లెట్స్, ఫ్రూట్ అండ్ నట్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్డ్ అండ్ వెనీలా ఫ్లేవర్, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ చాక్లెట్స్ తో మేము చేసేవాళ్ళం. తర్వాత ఆఫ్టర్ దట్ మేము గిఫ్టింగ్ లోకి ఎక్కువ వెళ్ళాలని అంటే ఆ మార్కెట్ అన్నది మాకు కొంచెం నిచ్చిగా కనిపించింది, ఎక్కువగా లేవు. సో మనం పెద్ద బ్రాండ్స్ తో మనం పోటీ పడడం కన్నా మనం ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మేము గిఫ్టింగ్ మార్కెట్ లోకి ఇటువంటి బాక్సెస్ కానీ ఇటువంటివి కూడా మనకు ఓన్లీ ఇంపోర్టెడ్ అని చెప్పేసి మనకు దొరుకుతాయి సార్. క్వాలిటీ ప్రొడక్ట్స్ లో దొరకు. సో మేము అంటే ఇటువంటి ప్రొడక్ట్స్ కోసం మేము చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. ప్యాకింగ్ సంబంధించి ప్రతిదీ మాకు, ఎందుకంటే ఈ బాక్సెస్ అన్న మనకు రెగ్యులర్ గా అవైలబుల్ గా ఉండే ప్రోడక్ట్ కాదు. వీటి కోసం మేము ముంబై, ఢిల్లీ, చెన్నై, కేరళ అన్ని ఏరియాస్ తిరిగి ఎక్కడ ఈ కాన్ఫెక్షనరీస్ సంబంధించి ఎక్స్పో అయినా సరే మేము అటెండ్ అయ్యడం, ఆహారం వంటి పెద్ద పెద్ద ఎక్స్పోస్ కూడా 3 times అటెండ్ అవ్వడం చేస్తే అక్కడ మాకు కొన్ని రిటైల్ సప్లయర్స్, మ్యానుఫ్యాక్చర్స్ దొరకడంతో వాళ్ళు మేము డైరెక్ట్ కాంటాక్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన దాంతో శాంపిల్స్ లో మాకు నచ్చిన మళ్ళీ మేము సెలెక్ట్ చేసి దానికి మా ప్రోడక్ట్కి ఏం మ్యాచ్ అవుతాయి అని చూడడంతో చాలా టైం టేకన్ పట్టింది. అంటే ఇనిషియల్ గా మనం స్టార్ట్ చేసిన ఒక 1 month లో తయారవ్వాలి. వీటన్ని స్టడీ చేయడానికి మాకు 1 year టైం పట్టింది. సప్లయర్స్ నుంచి మళ్ళీ మాకు మెటీరియల్స్ రావడం, అలాగ ఒక్కొక్కటి ఇంప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు కంప్లీట్ గా హై అండ్ రేంజ్ లో ఈ బాక్సెస్ వరకు కూడా వచ్చేసాను సార్. ప్రీమియం లుక్ కోసం. ఎందుకంటే ఈ బాక్సెస్ అన్నవి మనకి నార్మల్ గా ఎక్కడ అవైలబిలిటీ ఉండదు సార్. ఓన్లీ సమ్ కంపెనీసే చేస్తాయి. ఇప్పుడు మేము ఈ ప్రోడక్ట్స్ కూడా మేము ప్రిపేర్ చేస్తున్నాం. ఈవెన్ ఆంధ్రాలో ఓన్లీ మేము ఒక్కలమే తయారు చేస్తున్నాం సార్ ఈ టైప్ ప్రోడక్ట్స్. రిటైల్స్ కానీ హోల్సేల్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అయితే మేమే. మిగతా వాళ్ళు కొంతమంది బెంగళూరులో ఉన్నారు. అవి ఏంటంటే జస్ట్ మార్కెటింగ్ పర్పస్ తప్ప అంత క్వాలిటీ ఉండవు. బట్ ఈ క్వాలిటీతో చేస్తున్నాం మేమే. ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో కూడా మేము ఈ బాల్స్ ని సింగిల్ బాల్స్ కింద లాంచ్ చేస్తున్నాం సార్. ఇదిగోండి ఇలా బాక్సెస్ వస్తాయి. సో ఇంకా బాగా కస్టమైజ్డ్ వేలో, కంప్లీట్ గా కస్టమైజ్డ్ వేలోని. ఎందుకంటే సింగిల్ బాల్స్ లో అసలు అవైలబిలిటీ లేదు మనకి. ఐదర్ మీరు బాక్సెస్ కొనాలి. సో అందుకనే మేము అదే క్వాలిటీతో కస్టమర్ కి బెస్ట్ ప్రెజెంటేషన్ కింద ఇవ్వడానికి ఇలా బాక్సెస్, సింగిల్ బాక్స్ ఇస్తాం సార్. ఇలా మీకు ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మేము సమ్ గిఫ్ట్ ఏదైనా ప్లాన్ చేస్తున్నాం. కిడ్స్ కోసం సపరేట్ సెక్షన్. ఇలా మీకు సింగిల్ బాల్ వస్తుంది. వాళ్ళ కస్టమర్ కి తీసుకున్నప్పుడు కూడా ఏదో చాక్లెట్ తిన్నది కాకుండా ఎక్స్ట్రా ఫీల్ రావాలి వాళ్ళకి. ఏంటంటే ఎక్స్పీరియన్స్ అన్నది కూడా
న్యూగా హ్యాపీనెస్ ఇవ్వాలి. హ్మ్. లేదు మనం ఏదో హ్మ్. చాక్లెట్ కొన్నాం కాకుండా మన కోసం స్పెషల్‌గా ఉన్నది ఇది ఓకే. అన్న ఫీల్ రావడం కోసం మేము ఎక్స్‌క్లూజివ్ ప్యాకింగ్ అనేది డిజైన్ చేసాం సార్. లేదంటే కవర్‌తో మనం యూజువల్‌గా సేల్ చేయొచ్చు. ఓకే. బట్ మేము ప్యాకింగ్ ఇలా కస్టమైజ్డ్ బాక్సెస్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటంటే కస్టమర్ హ్యాస్ టు ఫీల్ దట్ దే ఆర్ స్పెషల్. మనం ఒకటి కొత్తది ఏదైనా ఒక ప్యాకింగ్ అన్నవి గానీ, బాక్సెస్ అన్నవి మన కోసం ఇది స్పెషల్‌గా అని చెప్పి మనం ఓపెన్ చేసుకున్నప్పుడు వచ్చే ఫీల్ వేరు. నార్మల్‌గా ఒకటి ఎన్నది ఇలా తయారు చేసి తినడం వేరు. అవును. ఎక్స్‌పీరియన్స్ కోసం వీటికి. ఓన్లీ ప్రొడక్ట్స్ కోసం అయితే చాక్లేట్ అనేది మాకన్నీ ఉంటుంది. వీటిలో కూడా మేము 3 ఫ్లేవర్స్ లాంచింగ్ ప్లాన్ చేస్తున్నాం సార్. ఓకే. డార్క్ చాక్లేట్, ఆహ్, వెనిల్లా ఫ్లేవర్డ్ చాక్లేట్ అండ్ బటర్ స్కాచ్, హ్మ్. కాఫీ ఫ్లేవర్. థర్డ్ ఫ్లేవర్ అన్నది మేము సీజన్ వైస్‌గా మార్చుదాం. డార్క్ చాక్లేట్ అండ్ వైట్ చాక్లేట్ అన్నది రెగ్యులర్‌గా కంటిన్యూ చేద్దాం అన్న దాంతో మేము 3 కలర్స్‌తో ప్లాన్ చేస్తున్నాం. సార్ మార్కెటింగ్ పరంగా చూసుకుంటే మీకు కాంపిటీటర్‌గా అయితే చాలా పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. యెస్ సో సార్. వాటిలికి బ్రేక్ చేసి మీరు మార్కెట్‌లోకి ఎలా వెళ్ళగలిగారు? మార్కెట్‌లోకి వెళ్ళడానికి మాకు మేజర్‌గా సపోర్ట్ ఇచ్చిందైతే మనకు రిటైలర్సే సార్. మాకు ఓకే. ఇనిషియల్ స్టేజ్‌లో రిటైల్ షాప్స్ వాళ్ళు గానీ, బేకరీస్ గానీ, మాకు చాలా సపోర్ట్ ఇచ్చేవారు. మన జగదంబ మేము స్టార్ట్ చేసిందైతే విక్రమ్ మీట్ ఫుడ్స్ అని, ఓకే. టమాటా ఎగ్స్ దగ్గర ఒక షాపు. తర్వాత జగదంబ దగ్గర రవీంద్ర ఐస్ క్రీమ్స్. అలాగే ఇక్కడ ఎంవీపీలో హనుమాన్ బేకరీ. మేము ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు మాకు ఫస్ట్ 3 కస్టమర్స్. అక్కడ నుంచి మేము అలాగా ప్రతి షాప్‌కి వెళ్ళినా వాళ్ళు మాకు రిఫరెన్స్ ఇవ్వడం. ఓకే. ఒక డ్రై ఫ్రూట్ షాప్ వాళ్ళకి గాని, వీళ్ళెవరికైనా చూసి ఎక్కడుంది బావుందంటే వాళ్ళు మా కాంటాక్ట్ నంబర్ ఇవ్వడం, వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయడం. అదర్‌వైజ్ మేము వెళ్లి డైరెక్ట్‌గా మార్కెటింగ్ చేయడంతో ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి మాకు ఈవెన్ ఇప్పటి వరకు కూడా మాకు 95% ఆఫ్ కస్టమర్స్ స్టిల్ కంటిన్యూ అవుతున్నారు. ఈవెన్ హ్యాపీ గాజువాకకొస్తే మనకు స్పెషల్‌గా హ్యాపీ బేకరీ, రవీంద్ర ఐస్ క్రీమ్స్ బెస్ట్ చాయిస్. అలాగా ఇంకా చాలా అవుట్‌లెట్స్ ఉన్నాయండి. కేక్ అండ్ క్రీమ్స్, శ్రీనివాస స్వీట్స్, మురళి మన మల్కాపురం, అక్కడ జీకే ల్యాండ్స్ వీళ్ళందరూ కూడా మా రెగ్యులర్ కస్టమర్స్. రెగ్యులర్‌గా మా ప్రొడక్ట్స్ అన్నీ ప్లేస్ చేస్తుంటారు. సో ఏదైనా సరే మనకు క్వాలిటీ అండ్ పర్ఫెక్ట్ ప్యాకింగ్ ఉంటే తప్ప మార్కెట్‌లో మనం సస్టైన్ అవ్వలేము సస్టైన్ అంటారు. అవ్వాలి సార్. క్వాలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే. ఈవెన్ మాకు ప్రైసెస్ అన్నవి ఇందులో చాలా అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. ఈవెన్ ఇటువంటి టైంలో కూడా మేము క్వాలిటీ అన్నది కాంప్రమైజ్ అవ్వలేదు. ఇఫ్ నీడెడ్ మేము ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేస్తాం గానీ, క్వాలిటీ అన్నది మేము కాంప్రమైజ్ అవ్వం. ఎందుకంటే కస్టమర్‌కి వాళ్ళు రూపాయి పెట్టనివ్వండి, రూ. 10 పెట్టనివ్వండి. వాళ్ళు పెట్టిన మనీకి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అన్నది కంపల్సరీగా ఇంపార్టెంట్. మనం ప్రాఫిట్ తగ్గుతుందనో, లేదంటే ప్రైస్ పెరిగిందనో, మనం క్వాలిటీ తగ్గిస్తే ఏంటంటే కస్టమర్ దాన్ని రూపాయి పెట్టి కొనవండి. ఆయనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. రూ. 10 పెట్టి కొన్నా ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో, మేము ఆ సాటిస్ఫాక్షన్‌ని, ఆ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి మేము అసలెక్కడ కాంప్రమైజ్ అయ్యేవాళ్ళం కాదు. ఓకే. కస్టమర్ అన్నారు మాకు యాక్చువల్‌గా మే మే మా ప్రైసింగ్ గాని, మా ప్రొడక్ట్ గాని కస్టమర్‌ని బేస్ చేసుకొని మేము అవును. డిజైన్ చేస్తాం. మిడిల్ క్లాస్ కస్టమర్ మనలాగా తిరిగే వాళ్ళే. మనలాగా మనకెలాగ ఎఫర్డబుల్‌గా ఉండగలిగితేనే వాళ్ళకి హ్మ్. ఎఫర్డబుల్‌గా ఉంటుంది. చేయగలం. సో, మేమైతే నేనెక్కడికి వెళ్తే అది కొంటానా లేదా? నేనొక మిడిల్ క్లాస్ వాడిని. రూ. 5, రూ. 10 లేదు ఒక రూ. 50 నాకది వర్త్ అనిపించిందా లేదా? అన్న దాంట్లో మేము కాన్సెప్ట్ పెట్టుకొని ప్రొడక్ట్ ప్రైసింగ్ గాని, ప్రొడక్ట్ డిజైనింగ్ గాని అలాగే ఉంటుంది. ఓకే సార్. మీ 30 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా హ్మ్. ఎవరైనా ఒక కొత్తగా ఈ చాక్లేట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, హ్మ్. మీరు మార్కెట్‌లోకి వెళ్దాం అంటే వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు? మేము మోర్ ఇంటూ మీరు బేసిక్ ప్రొడక్ట్ మీద స్టడీ చాలా ఎక్కువ ఉండాలండి. ఓకే. ఎందుకంటే వీరికి యాస్ ఎర్లీ సెడ్ దట్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబిలిటీ తక్కువ గనుక స్టడీ చేసి తర్వాత కస్టమర్‌కి మోర్‌గా వెళ్తే బెటర్. ఓకే. మా అండ్ రిటైల్ అవుట్‌లెట్స్ గాని, కస్టమైజ్డ్‌గా వెళ్తే సపోజ్ మేము ఇలా అనుకోండి సార్. ఇలా కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా మాకు చాలా రిపీటెన్స్ ఎక్కువుంటుంది. ఓకే. సో, ఇలా విత్ జస్ట్ నేమ్ నేమ్స్‌తో లెటర్స్‌తోనే చేస్తుంటారు కదా! నేమ్స్‌తోని చేస్తాం. హ్మ్. వాళ్ళకి ఏ మెసేజ్ కావాలన్నా అలా చేస్తాం. ఇటువంటివి వాళ్ళు ట్రై చేస్తే బెటర్‌గా ఉంటుంది. హ్మ్. ఈ గిఫ్టింగ్ అన్నది కొంచెం హై సెక్టర్. వాళ్ళు కొన్ని ఒక 3 ఇయర్స్ వరకు సర్వైవ్ అయ్యాక అప్పుడు ఇవి ఏమైనా ట్రై చేస్తే బెస్ట్. ఓకే. సార్ మెయిన్ థింగ్ చాలా మంది ఎగరే వెయిట్ చేసింది. ఈ చాక్లేట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్‌లో హ్మ్. ప్రాఫిట్ మార్జిన్ ఎంతుండే అవకాశం ఉంటుంది హ్మ్. సార్? మనకి బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది సీజనల్ సార్. ఓకే. సమ్మర్ సీజన్‌లో మన బిజినెస్ అన్నది చాలా తక్కువుంటుంది. సో, మనం ఓవరాల్‌గా చూసుకుంటే 20% మినిమమ్ ఉంటుంది. హ్మ్. 20-25% వరకు మనకు మార్జిన్ మిగిలే ఛాన్స్ ఉంటుంది. మంత్లీ మనకి అండ్ ట్రే టర్నోవర్ అన్నది కూడా రెవెన్యూ అన్నది కూడా మనకు రెగ్యులర్‌గా జనరేట్ అవుతుంది. మనకొకసారి మార్కెట్‌లో గుడ్ నేమ్ వస్తే
రిటైల్ కస్టమర్స్ అవ్వనివ్వండి, కస్టమైజ్డ్ చాక్లెట్స్ కానీ, చాక్లెట్ బొకేస్ గానీ, ప్రజెంట్ యాక్చువల్‌గా డిస్‌ప్లే లేవు. ఇలా చాక్లెట్ బొకేస్ గానీ చాలా ఎక్కువ వెళ్తుంటాయి వెడ్డింగ్ సీజన్స్‌లో. ఓకే. త్రూ ఔట్ ఇయర్ అయితే సర్వైవ్ అంటే అవ్వచ్చండి. నో ప్రాబ్లమ్. మన హీరోని చూసుకోవాలి. ఇయర్ రన్ సీజన్ చూసుకోవాలి. ప్రకారం చూసుకుంటే మనకి ఇంకా మనకి ఇన్‌కమ్ హాఫ్ పెరిగే అండ్ ఛాన్స్ కూడా చాలా పెరుగు ఎక్కువగా ఉంటది. యెస్. 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 సార్ మీ బట్టి మీరు మంత్లీ ఒక ఇన్‌కమ్ ఎంత జనరేట్ చేయగలుగుతున్నారు ఈ చాక్లెట్ బిజినెస్ ద్వారా? చాక్లెట్ బిజినెస్ ద్వారా మాకు 60,000-1 లాక్ వరకు మినిమమ్ వస్తుంది. ఎవ్రీ మంత్ 60-1 లాక్ అయితే ఇన్‌కమ్ ఎర్న్ మినిమమ్ చేస్తున్నారు. 60 వస్తుంది. సీజన్ వైస్‌గా మాకు 1 లాక్ వరకు కూడా మినిమమ్ వస్తుంది. బానే వస్తుంది. ఓకే సార్. సో ఫైనల్ థాట్ సార్. హ్మ్. ఎవరైనా ఒక బిజినెస్‌ని చాలామంది చాలా వేరియస్ వేలో థింక్ చేస్తారు. బట్ మీ 13 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో ఒక బిజినెస్ అంటే ఏంటి? కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే సో ఏ విధంగా ఏ మైండ్‌సెట్‌తో స్టార్ట్ చేయాలో మీ వర్డ్స్‌తో ఒక చెప్పండి. నా ఎక్స్‌పీరియన్స్‌లో అయితే మీకు పేషెన్స్. ఓకే. ప్రతి ప్రోడక్ట్ గాని, ఒక బిజినెస్ అవ్వనివ్వండి, చిన్న ప్రోడక్ట్ అవ్వనివ్వండి, ఈవెన్ ఒక చిన్న టిఫిన్ బండి అవ్వనివ్వండి, క్లిక్ అవ్వడానికి మనకి కొంచెం టైం పడుతుంది. అవును. ఆ ఇనిషియల్ పేషెన్స్ ఉండాలి. మాకైతే మినిమమ్ 1 ఇయర్ వరకు అసలు రిటర్న్స్ రాలేదు. అవును. ప్రోడక్ట్ ఎవరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం కష్టం. మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కష్టం. కస్టమర్‌కి అండర్‌స్టాండ్ అవ్వడం కష్టం. ఇది ఇలా చాక్లేట్ ఏంటి ప్రోడక్ట్ అదేంటండి ప్యాకింగ్‌లో వస్తది కదా! డైరీ మిల్క్ 5 స్టార్ అంట. ఇది చాక్లేట్ అంటే వాళ్ళు అసలు బిలీవ్ చేయడానికి చాలా టైం టైం పట్టింది. పడుతది. అటువంటి స్టేజ్‌లో మాకు ఈ గిఫ్ట్ ప్యాకింగ్ అన్నది చాలా హెల్ప్ అయింది. ఓకే. సో, అలాగా వెళ్ళి లాలీపాప్స్ అనేవి తయారు చేయడం. అంటే వాళ్ళకి అఫోర్డబుల్‌గా రేంజ్‌లో ట్రై చేయడానికి రూ. 50, రూ. 100 పెట్టి ట్రై చేయమంటే ఎవరికైనా ఇబ్బంది. అప్పట్లో మాకు ఇది రూ. 20కి మేము సేల్ చేసేవాళ్ళం. ప్రొడక్ట్స్ ప్రైసెస్ పెరగడం వల్ల ప్రైస్ పెరిగింది. రూ. 20కి సేల్ చేసేవాళ్ళం. సో, కస్టమర్ ట్రై చేసేవారు. పిల్లలకి ఇవ్వడానికో, ఫ్రెండ్స్‌కి ఇవ్వడానికో ఒకసారి ట్రై చేసేవారు. వాళ్ళకప్పుడు క్వాలిటీ నచ్చి రిపీటెన్స్ పెరిగి ఆ వర్డ్ ఆఫ్ మౌత్ అన్నది వెళ్ళడానికి మా దగ్గర 1 ఇయర్ పడింది. 1 ఇయర్ తర్వాత మాకు సేల్స్ అనేవి చాలా గ్రాడ్యుయల్‌గా బాగా ఇంక్రీజ్ అయ్యాయి. ఇటువంటి మెటల్ బాక్సెస్ అనేవి అప్పుడు ఉండేవి కాదు. మేము ఇంట్రొడ్యూస్ చేసాం. ఎస్పెషల్‌గా ఈ టెడ్డీ బేర్ బాక్సెస్ అండి. హ్మ్. మాకు ఆఫ్టర్ కరోనా ముందు వరకు మేము ఒక రూ. 150 ప్రోడక్ట్ సేల్ చేయడానికి మేము చాలా భయపడేవాళ్ళం. హ్మ్. సేల్ అవుతదా లేదా? రూ. 150 ప్రోడక్ట్ రిటైలర్ వచ్చి కొంటారా లేదా అని. ఓకే. బట్ తర్వాత మేము కరోనా తర్వాత కస్టమర్ కోసం తయారు చేసాం. తర్వాత వీటిని మేము అలాగే ఇంప్లిమెంట్ చేసి ఇలా టెడ్డీ బేర్ బాస్కెట్స్ బాస్కెట్ లేదు ఒక బాక్సెస్. కాంబినేషన్ ఉండాలి. గిఫ్ట్ ఇచ్చామంటే గిఫ్ట్ రిమెంబరెన్స్‌గా ఒక టాయ్ టెడ్డీ బేర్, చాక్లెట్ దాంతో పాటు ఒక బాస్కెట్స్. ఆఫ్టర్ దట్ అన్నీ వాళ్ళకి యూజ్ అవ్వాలి. అవును. కొనేసాం, ఇచ్చేసాం అంటే కాదు. వాళ్ళకి తర్వాత కూడా యూజ్ అవ్వాలన్నది. టెడ్డీ బేర్ అన్నది దాచుకుంటారు. ఈ హ్యాంపర్స్, బాస్కెట్స్ అనుకోండి సార్. యూజ్ అవుతు యూజ్ అవుతాయి దేనికో. ఇవి కూడా మాకు చూసుకుంటే మెటల్ బాక్సెస్ వస్తాయి. మెటల్ బాక్సెస్ అన్న తర్వాత వాళ్ళ జ్యువెల్లరీస్‌కి గానీ, దేనికైనా దేనికైనా యూజ్ పర్సనల్ అవుతాయి. పర్పస్‌కని పర్సనల్ యూజ్ అవుతాయి. పర్పస్ అయినా. ఈవెన్ ఈ నెట్ బాస్కెట్స్ గానీ, టెడ్డీ బేర్ అవన్నీ తర్వాత కూడా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అవును. మల్టిపుల్ పర్పస్ ఉండాలన్న కాన్సెప్ట్‌లో మేము తయారు చేసాం. ఆ కాన్సెప్ట్ మాకు బాగా క్లిక్ అయింది. అలాగ వాళ్ళు క్రియేట్ అవ్వడం. కరోనా తర్వాత మాకు కస్టమర్స్‌లో చేంజెస్, లైఫ్ స్టైల్‌లో చేంజ్ రావడం. అప్పటి నుంచి మాకు ఇలాగ హై ప్రైస్ ఉన్నవి కూడా వెళ్ళాయి. తర్వాత మాకు రిటైలర్స్‌లో మాకు కొంతమంది కార్పొరేట్ గిఫ్ట్స్‌కి గానీ, ఓకే. ఇలా ఇప్పుడు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌కి గానీ, హ్మ్. అందరికి వాళ్ళు డిఫరెంట్ గిఫ్టింగ్ బ్రాంచెస్ పర్పస్ కూడా మీరు గిఫ్టింగ్ పర్పస్ కూడా కస్టమైజ్డ్‌గా డిజైన్ చేసేవాళ్ళం సో, సార్. ఎవరికైనా సరే హ్మ్. కార్పొరేట్ కంపెనీస్ కూడా మీరు కార్పొరేట్ చేస్తున్నారు. కంపెనీస్‌కి వెడ్డింగ్ కూడా ఇప్పుడు మన ఇన్విటేషన్స్ ఉన్నాయి కదా సార్. ఓకే. నార్మల్‌గా ఇన్విటేషన్స్ ఎవరు ఇవ్వట్లే. ఇప్పుడు వాటితో పాటు సంథింగ్ వాట్సాప్ ఉండాలని చెప్పి చాక్లేట్ ఒక అనేది బాక్సెస్ వాళ్ళు కస్టమైజ్డ్‌గా వెడ్డింగ్ కార్డ్ లోపలుండి బాక్సెస్ క్రియేట్ చేసేవాళ్ళని. చాలామంది వెడ్డింగ్స్ కూడా మేము ఇచ్చాము అవి. కస్టమైజ్ ఎక్స్‌క్లూజివ్ చాక్లెట్స్‌తోని జామ్ చాక్లెట్స్, జామ్ ఫిల్లింగ్ చాక్లెట్స్, షుగర్ ఫ్రీ చాక్లెట్స్, వాల్నట్ చాక్లెట్స్ వాళ్ళకి నచ్చిన విధంగా. వాళ్ళ బడ్జెట్ ప్రకారం. వాళ్ళకి ఒక రూ. 100లో కావాలంటే రూ. 100లో చేస్తాం. 500లో కావాలంటే 500లో చేయొచ్చు. ఇలాగ ఎక్స్‌క్లూజివ్‌గా డిజైన్ బాక్సెస్ కూడా మేము తెప్పిస్తాం సార్. ఓకే. ఇలా వస్తాయి. ఇలా బాక్సెస్ ఉంటాయి. ఎక్స్‌క్లూజివ్‌గా బాక్సెస్. సో, ఇంకా కస్టమైజ్డ్ అంటే వేలో మనకిప్పుడు మనం ఏదో లోకల్ ప్రోడక్టో ఏదో చేస్తున్నట్టుగా కాకుండా, మా టార్గెట్ ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది? హ్మ్. ఆ అపియరెన్స్ ఇవ్వాలి మనం. మనం లోకల్‌తో కాంపిటేటివ్‌గా ఏదో మన ప్రోడక్ట్‌ని లోకల్‌గా ఉండాలి గానీ, క్వాలిటీగా ఉండాలి. అండ్ అపియరెన్స్ అనేది మనకొక ఇంటర్నేషనల్ బయటికి తీసుకెళ్ళి వీళ్ళ ఫ్రెండ్‌కి ఎవరికైనా చూపిస్తే, చాలా బావుంది. ఇది నాకిక్కడ దొరుకుతుంది. నీకక్కడ ఎలా దొరికిందన్న థాట్ రావాలి సో, వాళ్ళకి. మీ బట్టి ఏంటంటే బయటకంటే మనం అప్‌గ్రేడ్ వెర్షన్‌లో ప్రాపర్‌గా ఒక డిసిప్లిన్‌గా చేస్తే డిసిప్లైన్‌గా వెళ్ళాలి. ఏ టైమైనా ఖచ్చితంగా సక్సెస్ మనకి అవుతాం సక్సెస్ అవుతుంది. బిజినెస్‌లో. సో, ఇనిషియల్ డేస్‌లో సక్సెస్ అనేది ఒక రాంగ్ థింగ్ అని మీరు చెప్తున్నారు. ఇనిషియల్‌గా ఖచ్చితంగా రాంగ్ థింగ్ హ్మ్. అండి. ఏదో గాలం వేసిన వెంటనే చేపొచ్చేయాలన్నట్టు దొరకదిది. ఈజీ వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవ్వదది. ఖచ్చితంగా టైం పడుతుంది. పేషెన్స్‌గా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సీడ్ సక్సెస్ అవుతారు. అవుతుంది. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. మీ థాంక్ యూ వాల్యుబుల్ వెరీ టైమ్ మచ్. ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.